నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు రాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 10 ఎంపీ సీట్లు గెలుస్తుంది. భూముల కబ్జాలు, సెటిల్మెంట్ల కోసమే రేవంత్ రెడ్డి సీఎం అయినట్లు ఉన్నారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీష్, జిల్లా మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మిత్రులారా, ఈరోజు ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ గెలవాలన్నా, ఆదిలాబాద్ పార్లమెంట్ని మనము నరేంద్ర మోడీ గారికి బహుమానం ఇవ్వాలన్నా మీ కష్టం మీద, మీ అందరి కష్టం మీద ఆధారపడి ఉన్నారని మీకు తెలుసు. మీరందరూ కూడా మమ్మల్ని ఏ రకంగా ఆశీర్వదించి మా కోసం ఏ రకంగా ఆఫీసులు కష్టపడి ఏ రకంగా కృషి చేసిన వారిని గెలిపించారో అదే మాదిరి ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా నరేంద్ర మోడీ గారికి అందరం కలిసి బహుమానంగా ఇద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యావత్ రాష్ట్రం కళ్ళు ఈరోజు ఆదిలాబాద్ మీద ఉన్నది మీకు తెలుసు. ఏ జిల్లా నుంచి అయితే, ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అయితే నలుగురు ఎమ్మెల్యేలు గెలిచిన సాధించగలో ఉన్నామో అదే పార్లమెంట్ ఎన్నికల్లో రేపు జరిగే పార్లమెంట్ సభ్యుల మీద అందరూ కనుగొన్నారు. ఎంత మెజార్టీ ఇస్తారో, ఏ విధంగా ముందుకు వెళ్తారని చెప్పి ఈరోజు మొత్తం మనం ముందు చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మన ప్రత్యేకమైనటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో కనుక మాయ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరిని మాయ చేసినా, ఎవరిని రకాలుగా ఇంకా కుస్తీ చేసినా ఆదిలాబాద్ పార్లమెంట్ కాషాయంపై ఖచ్చితంగా జరిగే మెజార్టీలో ఆదిలాబాద్ పార్లమెంట్ ని మనందరం కలిసి గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో ఈ దేశాన్ని ఏ రకంగా ముందుకు నడిపిస్తున్నారో మీకు తెలుసు. ఈ 10 సంవత్సరాల్లో ఏ ఒక్క అవినీతి మధ్య లేకుండా, ఏ ఒక్క కుంభకోణం పేరు లేకుండా ఈ దేశాన్ని ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా తీసుకెళ్లి ప్రపంచంలో తలెత్తుకొని ముందుకు నడిచే విధంగా ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనం ఖచ్చితంగా ఆదిలాబాద్ స్థానాన్ని మనం బహుమానం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకసారి చూస్తే గతంలో వారు PM ఆవాస్ యోజన కింద ఈ దేశంలో 4 కోట్ల మంది పేదవారికి ఇల్లు కట్టించినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారిని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఈ దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఈ ప్రపంచంలో ఉన్నదంటే అది కేవలం నరేంద్ర మోడీ గారిని తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి మధ్యతరగతి తీసుకొచ్చినటువంటి నాయకుడు ప్రపంచంలో ఎవరున్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారిని తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మీరు ఆలోచన చేయండి. PM ఉజ్వల యోజన కింద 10 కోట్ల మందికి LPG గ్యాస్ ఇచ్చి 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సబ్సిడీ ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారిని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, స్వచ్ఛ భారత్ లో 12 కోట్ల మందికి ప్రాజెక్ట్స్ నిర్మాణం చేసి మహిళా ఆయుష్మాన్ భారత్ కింద ఈ దేశంలో ఎవరికి రోగం వచ్చినా వాళ్ళందరూ